సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాడి మీద మర్డర్ కేసు పెడితే ఎలా ఉంటుందండి? ఏంటి, బాత్తో సూసైడ్ చేసుకున్న అనేవాడి మీద మర్డర్ కేసా? పారిపోదాం అనుకునే వాడి మీద కిడ్నాప్ కేసా? లాస్ట్ సిచ్యువేషన్ చలికి ఉనికి వాడి మీద రేప్ కేసు పెడితే ఎలా ఉంటుందండి? ఈ కేసులు గోల్ ఏంటి సార్? మీ కథ చెప్పమంటే ఏదేదో చెప్తారేంటి? ఎందుకంటే ఈ కేసులన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి. ఏంటి, ఈ కేసులన్నీ మీ మీద ఉన్నాయా? అసలు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? నా మీద ఇన్ని కేసులు ఉన్నాయంటే మీకు నమ్మబుద్ధి అవుతుందా? అయినా ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఇన్ని కేసులు మీ మీద ఎవరు పెట్టారండి? నా పెళ్ళం. వాట్? మీ వైఫా? అవును, నా సహధర్మపత్ని. అసలు ఏమైంది సార్? మా ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతున్నానని ఎవరు చెప్తే అది నమ్మి నా పిల్లలు నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. పదండి.